హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ యాక్టర్ 20 సంవత్సరాలు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి యాక్టర్గా రామ్ చరణ్ గారు చరిత్ర పుటల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, భారతదేశంలోనే కదా ప్రపంచంలో చాలా మంది హీరోలు ఉన్నారు, ఎంతో అద్భుతమైనటువంటి నటులు ఉన్నారు, సమాజానికి ఎంతో గొప్ప సేవను అందించేటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి, రజనీకాంత్ గారు లాంటి యాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇలా కష్టసాధ్యమైనటువంటి దీక్షను 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నటులు కానీ, యాక్టర్స్ పిల్లలు కానీ ఇప్పటి వరకు లేరు. ద వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మాత్రమే 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ప్రతిసారి 41 రోజుల ఆ దీక్ష చాలా కఠోర శ్రమ అని చెప్పాలి, కష్టసాధ్యం అని చెప్పాలి. ఎన్నో నేర్పిస్తుంది, మనకి ఎంతో ఒదిగి ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని మనకి పరిచయం చేస్తుంది. ఎంత ఎదిగినా మనం నేల మీదే పడుకోవాలి, నువ్వెంత ఉన్నవాడివైనా సరే. ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కొదవలేదు. పాన్ ఇండియాలో ఆయనను చూస్తే పిచ్చెక్కిపోతారు. అలాంటి యాక్టర్ ఆయన. అలాంటి యాక్టర్కి కొడుకు, ఇంకొక యాక్టర్కి ఆయన కొడుకు, అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొడుకు వరుస అయ్యేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ సార్లు, దాదాపు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు, దాదాపు సంవత్సరంలో సగం రోజులు ఆయన దీక్షలోనే ఉంటాడు, ఏదో ఒక దీక్ష వేస్తానే ఉంటాడు అని. అంటే ఆయనకుండేటువంటి ఆ స్టార్డము, ఈవెన్ చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మనం వింటా ఉంటాం కూడా. ఒక గొప్ప విజయాన్ని అందుకోగానే ఆ రోజంతా కూడా చిరంజీవి గారు ఆ రోజు నైటు కొన్ని రోజుల పాటు నేల మీద పడుకుంటారు. అలాంటి కుటుంబం నుంచి, అలాంటి వ్యక్తిత్వం గల తండ్రి నుంచి, బాబాయ్ నుంచి వచ్చినటువంటి ఆ విలువలేమో ఆయనలో ఆ దీక్ష తీసుకోవడానికి చాలా బలమైనటువంటి అడుగులు వేశాయి. ఆ తర్వాత ఆయన ఎప్పుడో చిన్నప్పుడు, నాకు తెలిసి నేను చూసినటువంటి ఫొటోస్, ఎవరు పరుచూరి బ్రదర్స్ అప్పట్లోనే ఆయన చిన్నగా ఉండేటప్పుడు మాలేసుకుంటే ఈయన కూడా అప్పట్లో మాలేసుకున్నటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా అనేక సార్లు ప్రతిసారి వేసుకుంటూ మన ధర్మం మీద, ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఆ విలువలు పాటించేటువంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు. కానీ దానికి అసలు సిసలైనటువంటి ఆచరణలో పెడుతూ ప్రతినిత్యం అనుసరిస్తూ తిరిగేటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే ఆ రియల్ హీరో రామ్ చరణ్ గారేమో అనిపించింది. అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా కష్టసాధ్యమైనటువంటి ఒక దీక్షది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ మాల వేసుకోవడానికి మనకు అర్హత రాదు అనేటువంటి చాలా సందర్భాలు మనం కూడా చూసాం. ఎందుకంటే నేను కూడా వేసుకుంటాను కాబట్టి. అలాంటి దీక్షను ఆయన ఇన్నిసార్లు వేసుకుంటూ 41 రోజుల పాటు అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి, అంత అసలు స్టార్కి పుట్టినటువంటి కుటుంబంలో అంత లగ్జరీగా ఉండాల్సినటువంటి వ్యక్తి చెప్పులు లేకుండా ఆ నల్ల వస్త్రాలని ఆయన ధరించుకుంటూ ఆ దీక్ష చేస్తూ క్రమం తప్పకుండా నేల మీదే పడుకుంటూ ఎంతో ఒబ్బిడిగా ఉండేటువంటి ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎగ్జాక్ట్గా పిఠాపురంలో ఆయనకి ఎంత అక్కడ ఓపిక వచ్చింది అంటే నిజంగా ఆ దీక్ష ఇచ్చినటువంటి ఆ బలమేనేమో. వ్యక్తిగా ఆయనకి మెంటల్గా లేదంటే ఫిజికల్గా కావచ్చు, అన్నింటినీ కూడా ఆ దీక్ష ఆయనకి ఇచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే మీకు రీసెంట్గా మనం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేటప్పుడు అక్కడికి ఆయన ప్రచారంలో కాకపోయినా ఆయనకి సపోర్ట్గా ఇవ్వడం కోసం ఆయన వచ్చారు. వచ్చినప్పుడు దత్తాత్రేయ పీఠం దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు బీభత్సమైన జనం అసలు ఆయన్ని గీరేస్తున్నారు, అసలు బొగ్గలు ఇలా పట్టుకుని పీకేస్తున్నారు, లాగేస్తున్నారు. అంత విపరీతమైనటువంటి క్రౌడ్లో కూడా ఆయన విసుగు చెందల. అస్సలు ఆయన ఫేస్లో కోపం అనేది కూడా రాల. బికాజ్ ఆఫ్ అయ్యప్ప దీక్ష అంత గొప్పది. ఎందుకంటే మనల్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలో మనకి పరిచయం చేస్తుంది. నువ్వెంత గొప్పోడువైనా సరే, నువ్వెంత గొప్ప విజయం సాధించినా సరే, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే బ్రతకాలి అనేటువంటి ఇదిని ఆ అయ్యప్ప మనకి నేర్పిస్తాడని చెప్పాలి. అలాంటి దీక్షని 1 2 సార్లు వేసుకుంటేనే మనలో చాలా చేంజెస్ కనిపిస్తాయి. అలాంటివి ఆయన 20 సార్లు వేసుకున్నారు కాబట్టి ఆయన అంత గొప్పగా బ్రతుకుతున్నారు, అంత గొప్పగా 10 మందిని చూస్తున్నారని మనం చెప్పొచ్చు. ఎక్కడికన్నా నిజంగా రామ్ చరణ్ గారి హాస్పిటాలిటీ చాలా గొప్పగా ఉంటుందని చాలా మంది చెప్తారు. చాలా గొప్ప గౌరవాన్ని ఇస్తారు. అసలు ఆయనలో కోపాన్ని కానీ ఇంకొకటి కానీ మనం చూడము అనేటువంటిది ఆయన స్నేహితులు కానీ ఆయన కలిసినటువంటి వ్యక్తులు చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే
అటు చిరంజీవి గారి దగ్గర నుంచి, అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే కాకుండా ఆయనగా ఆ దీక్షను ప్రతి సంవత్సరం ఆ క్రమం తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టే ఆ మనసులో, ఆయన బాడీలో, ఆయన మైండ్లో ఎప్పుడు ఆ దీక్ష తాలూకా విలువలంతా కూడా మనకి ఆయన చేసేటువంటి చర్యల్లో, ఆయన చూసేటువంటి విధానంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఏదేమైనా సరే, ఇండియాలో నాకు తెలిసి ప్రపంచంలోనే వన్ అండ్ ఓన్లీ యాక్టర్ 20 సంవత్సరాల పాటు ఆ దీక్షను పూర్తి చేసుకోవడం అంటే మాటలు కాదు. ఎంతోమంది చెప్తా ఉంటారు, నీ 5 సార్లు వేసుకుంటే గురుస్వామి అని, 10 సార్లు వేసుకుంటే ఇంకా గొప్ప స్వామి అని. మరి అలాంటిది 20 సార్లు వేసుకుంటే ఆయన్ని నిజంగా చెప్పాలంటే ఒక ఋషిలా చూడాలి. ఆయనకన్నా నాకు తెలిసి అసలు సిసలైనటువంటి సనాతన ధర్మాన్ని అంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో పాటించినటువంటి వ్యక్తిగా, అసలైన వారసుడిగా రామ్ చరణ్ గారిని నేనైతే చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదేమైనా సరే నిజంగా చెప్తున్నాను కదా, మీ అభిప్రాయాన్ని కూడా మీరు కూడా మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వండి.